హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో గుజరాతీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే వష్. ఈ మూవీని ఇప్పుడు అజయ్ దేవగాన్ మరియు జ్యోతిక కలిసి సైతాన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆ మూవీ మార్చ్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతుంది. బట్ మీరు ఈ మూవీని చూస్తే ఆ మూవీ చూసినట్లే. అందుకే థంబ్నెయిల్ లో అజయ్ దేవగాన్ మరియు జ్యోతిక పిక్స్ పెట్టాను. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి చనిపోయిన ఎలుకని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి ఒక బౌల్లో టీ పౌడర్ ని వేసి ఆ బౌల్ని చనిపోయిన ఎలుకని తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్తాడు. అతను వాటితో ఏం చేస్తున్నాడు అనే విషయం మనకి తర్వాత తెలుస్తుంది. కట్ చేస్తే ఆర్య అనే అమ్మాయిని కాలేజీ నుంచి పిక్ చేసుకోవడానికి వాళ్ళ నాన్న అయినటువంటి అథర్వ వస్తాడు. అథర్వ ఒక పైలట్. ఆర్య కాలేజీ నుంచి ఇంటికి కారులో వెళుతూ వాళ్ళ నాన్నను చూసి, అందరూ ట్రిప్ కి వెళుతున్నారు నాన్న, నేను కూడా వెళ్దామనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ అథర్వ అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే ఆ ట్రిప్ కి అబ్బాయిలు కూడా వెళుతూ ఉండడంతో అథర్వ అందుకు ఒప్పుకోడు. అయినా కానీ ఆర్య ట్రిప్ కి వెళ్ళాలి అని మొండు పట్టు పడుతుంది. ఆర్య ట్రిప్కి వెళ్ళాలా లేదా అనే డెసిషన్ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్య బలవంతం చేయడం వలన అథర్వ ఒప్పుకుంటాడు. అప్పుడు అథర్వ ఆర్యని చూసి, నువ్వు ట్రిప్కి వెళ్ళు, కానీ ఒక కండిషన్, నీ ఫ్రెండ్స్ నెంబర్స్ అన్నీ నాకు ఇవ్వాలి, నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళావో అక్కడ లైవ్ లొకేషన్ ని నాకు షేర్ చెయ్యాలి అని చెప్తాడు. ఆ కండిషన్ కి ఆర్య ముందుగా ఒప్పుకోదు, కానీ ట్రిప్కి వెళ్ళాలి కాబట్టి ఫైనల్ గా సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అథర్వ ఆర్యని చూసి, ట్రిప్కి వెళ్ళడానికి ఇంకా చాలా డేస్ టైం ఉన్నాయి, అంతవరకు మనం అందరం కలిసి మన ఫామ్ హౌస్ లో టైం ని స్పెండ్ చేద్దామని చెప్తాడు. ఆ తర్వాత రోజే అథర్వ తన ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అథర్వ వైఫ్ పేరు బీనా, కొడుకు పేరు అంష్. దారిలో వాళ్ళకి ఆకలి వేయడం వల్ల ఒక డాబా పక్కన ఆగుతారు. ఆ తర్వాత అందరి కోసం పరోటాలన్నీ తెప్పించుకుంటారు. కానీ ఆర్య పరోటా ఎక్కువ ఆయిల్ గా ఉండడం వల్ల తినడానికి ఇష్టపడదు. అథర్వ టీ తెచ్చుకోవడానికి వెళ్తాడు, కానీ తన దగ్గర 10 రూపాయల చిల్లర ఉండదు. అప్పుడే అక్కడ కూర్చుని ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి అథర్వ దగ్గరికి వచ్చి అథర్వకి 10 రూపాయలు ఇస్తాడు. అథర్వ కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఆ వ్యక్తి ఇచ్చిన మనీతో టీ తీసుకుని తన టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. కొంచెం సేపటి తర్వాత ఆ గుర్తు తెలియని వ్యక్తి అథర్వ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు. తన పేరు ప్రతాప్ అని పరిచయం చేసుకుంటాడు. అదే సమయంలో ఆర్య తన పరోటాని తినడం లేదు అని ప్రతాప్ గమనిస్తాడు. ఆ తర్వాత నవ్వుతూ ఆర్యని చూసి, నువ్వు ఆ పరోటాని తినకపోతే అన్నాన్నే అవమానించినట్లు అవుతుంది, ముందు నువ్వు పరోటాని తిను అని చెప్తాడు. కానీ ఆర్య తినడానికి అస్సలు ఒప్పుకోదు. ఆ తర్వాత మళ్ళీ ప్రతాప్ తన జోబులో నుంచి ఒక చిన్న డబ్బాని బయటికి తీసి, ఇందులో షుగర్ ఉంది, నువ్వు ఆ పరోటా తింటావా లేక ఈ చక్కెర తింటావా అని అడుగుతాడు. అప్పుడు ఆర్య పరోటా తినకుండా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో చక్కెర తింటుంది. ఆర్య ఫ్యామిలీ అందరూ కూడా ఇది మ్యాజిక్ లా ఉంది అని చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే షుగర్ తినగానే ఆర్యకి విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ప్రతాప్ మళ్ళీ ఆర్యని చూసి, నువ్వు ఆ పరోటాని తిను అని చెప్తాడు. అయితే అప్పటి వరకు ఆ పరోటాని తినను అని చెప్తూ వచ్చిన ఆర్య ప్రతాప్ పరోటాని తిను అని చెప్పగానే వెంటనే ఆ పరోటా మొత్తం తినేస్తుంది. ఆ తర్వాత ఆర్య తన ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి కారులో కూర్చుంటుంది. ప్రతాప్ మళ్ళీ కారు దగ్గరికి వచ్చి ఆర్యకి ఒక బిస్కెట్ ప్యాకెట్ నిచ్చి, ఇది ఫామ్ హౌస్ కి వెళ్ళినాక తిను అని చెప్తాడు. విచిత్రం ఏమిటి అంటే కుటుంబంలో ఎవరి మాటలు సరిగ్గా వినని ఆర్య ప్రతాప్ చెప్పిన మాటలు మాత్రం క్లియర్ గా వింటుంది. సరే, నేను ఫామ్ హౌస్ కి వెళ్ళాక ఈ బిస్కెట్లు తింటాను అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ ఫామ్ హౌస్ కి రీచ్ అవుతారు. వెంటనే ఆర్య ఆ ప్రతాప్ ఇచ్చిన బిస్కెట్స్ ని తినేస్తుంది. ఆ తర్వాత ఆర్య ఫ్యామిలీ మొత్తం అక్కడ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత ఆర్య అమ్మ బీనా ప్రతాప్ ఫామ్ హౌస్ బయట నిలబడి ఉండడాన్ని చూస్తుంది. తనను చూసిన బీనా చాలా ఆశ్చర్యపోతూ, ఇతను మన వెనకాలే ఇక్కడికి ఎలా వచ్చి ఉంటాడని ఆలోచిస్తూ ఉంటుంది. బీనా వెంటనే అదే విషయాన్ని అథర్వకి చెప్తుంది. అథర్వ ప్రతాప్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు ప్రతాప్ అథర్వాన్ని చూసి, నా ఫామ్ హౌస్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది, వస్తూ ఉండగానే నా వెహికల్ పాడైపోయింది, నా మొబైల్లో నెట్వర్క్ లేదు, బ్యాటరీ లేదు, అందువల్ల నేను మీ ఫామ్ హౌస్ లోని ల్యాండ్ లైన్ ని యూస్ చేసుకుంటాను
చేసుకోవచ్చా, నా కూతుర్ని హెల్ప్ చేయడం కోసం పిలుస్తాను అని చెప్తాడు. అదిన్న అథర్వకి అంతా నార్మల్ గానే అనిపిస్తుంది. ప్రతాప్ ని అథర్వ లోపలికి రమ్మని పిలుస్తాడు. ప్రతాప్ ల్యాండ్ లైన్ నుంచి నెంబర్ ని డైల్ చేస్తాడు కానీ ఫోన్ కనెక్ట్ అవ్వదు. కానీ ప్రతాప్ ప్రతిసారి కూడా ఆర్య ఎక్కడ ఉందా అని అన్ని వైపులా తన కోసమే వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో ఆర్య స్విమ్మింగ్ పూల్ లో నుంచి తన రూమ్ లోకి వెళుతూ ఉన్నప్పుడు ప్రతాప్ ఆర్యని చూసి తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు కూడా ఆర్య ప్రతాప్ చెప్పిన మాటల్ని కాదనకుండా తను చెప్పినట్లే చేస్తుంది. ఆర్యకి తన మీద తనకి అస్సలు కంట్రోల్ ఉండదు. ఆ సమయంలో బీనా అథర్వాని చూసి ఇక్కడ మనం పర్సనల్ టైం ని స్పెండ్ చేయడం కోసం వచ్చాం. ఒక అన్నోన్ పర్సన్ ని ఎందుకు మన ఫామ్ హౌస్ లో ఉంచుకోవాలి, వెంటనే అతన్ని ఇక్కడి నుంచి పంపించేయి అని అంటుంది. దానికి అథర్వ మనం కేవలం అతనికి హెల్ప్ చేస్తున్నాం, కొంచెం సేపు ఉండి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్లిపోతాడు అని చెప్తాడు. మరోపక్క ఆర్య ప్రతాప్ కి మేము లడక్ ట్రిప్ కి వెళుతున్నాం, ఫస్ట్ మా నాన్న ఆ ట్రిప్ కు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు ఒప్పుకున్నాడు అంటూ తనకు సంబంధించిన చాలా సీక్రెట్ విషయాల్ని ప్రతాప్ కి చెప్తుంది ఆర్య. అప్పుడు ప్రతాప్ ఆర్యతో నువ్వు ఏ ట్రిప్ కి వెళ్ళవు, నువ్వు ఇప్పుడు నాతో పాటు నా ఇంటికి వస్తావు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో అంశు ఆర్య మీదకి ఒక బాల్ ని విసురుతాడు. అది చూసిన ప్రతాప్ ఆర్యని చూసి నువ్వు వెంటనే అంశుని గట్టిగా పట్టుకుని కొట్టు అని చెప్తాడు. ఆర్య కూడా ప్రతాప్ చెప్పినట్లుగానే అంశుని లాగి పెట్టి చెంపదెబ్బ కొడుతుంది. దానివల్ల అంశు ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత బీనా మరియు అథర్వ ఆర్యని చూసి నీ బ్రదర్ ని ఎందుకు అలా కొట్టావు అని అడుగుతారు. అప్పుడు ఆర్య ఇదంతా అంకుల్ చేయమని చెప్పాడు, అందుకే అలా చేశాను అని చెప్తుంది. దాంతో అథర్వ మరియు బీనాలకి ప్రతాప్ మీద చాలా కోపం వస్తుంది. అయినా ఒక బయట వ్యక్తి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని అనుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ ప్రతాప్ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ లోకి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు అథర్వ ప్రతాప్ ని సైలెంట్ గా ఉండు అని చెప్తాడు. అయితే ప్రతాప్ మాత్రం నాకు నీ ఫ్యామిలీ గురించి అంతా తెలుసు, ఆర్యకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తాడు. అది విని అథర్వ చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యని చూసి నువ్వు వెంటనే నీ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి అతనితో బ్రేకప్ చేసుకో అని చెప్తాడు. అప్పుడు ఆర్య సేమ్ ప్రతాప్ చెప్పినట్లుగానే చేస్తుంది. ఇదంతా చూసి ఆర్య అమ్మా నాన్న ఏమయ్యింది అని చాలా భయపడిపోతారు. అప్పుడు అథర్వ ప్రతాప్ ను చూసి ఇంక మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అని అంటాడు. అయితే ప్రతాప్ మాత్రం నేనెక్కడికి వెళ్ళను అని చెప్తాడు. దాంతో అథర్వ కోపంతో ప్రతాప్ చెయ్యి పట్టుకుని బయటికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రతాప్ ఆర్యని చూసి మీ ఫ్యామిలీ వాళ్ళు నన్ను బయటికి వెళ్ళమని చెప్తున్నారు, వాళ్ళని నన్ను వెళ్ళనివ్వకుండా చెయ్యి, వాళ్ళని అడ్డుకో అని చెప్తాడు. దాంతో ఆర్య అది విని సేమ్ ప్రతాప్ చెప్పినట్లుగానే వాళ్ళ అమ్మా నాన్నలతో గొడవ పడుతూ వెంటనే తన నాన్నని కిందకి తోసేస్తూ అంకుల్ ఎక్కడికి వెళ్తారు, అంకుల్ మనతోనే ఉంటాడు అని చెప్తుంది. ఇదంతా చూసిన అథర్వ ఈ ప్రతాప్ ఆర్యని తన వశం చేసుకున్నాడు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రతాప్ అథర్వకి చూపించడం కోసం ఆర్యని టీ పౌడర్ తినమని చెప్తాడు. ఆర్య టీ పౌడర్ మొత్తం తినేస్తుంది. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యకి ఏం చెప్తే అది చేయడం మొదలు పెడుతుంది. ప్రతాప్ బలమైన మంత్రం వల్ల ఆర్య ఆలోచన శక్తి బలహీన పడిపోయి ప్రతాప్ ఆడించే కీలు బొమ్మలాగా అవుతుంది. ఆ వెంటనే ప్రతాప్ ఆర్యని చూసి మీ నాన్న దగ్గర అమ్మ దగ్గర మొబైల్స్ లాక్కుని ఇంటి ల్యాండ్ లైన్ కూడా కట్ చెయ్యి అనడంతో ఆర్య అలానే చేస్తుంది. తర్వాత ప్రతాప్ ఆర్యతో కాళ్ళు నొక్కించుకుంటూ ఆర్య ఫ్యామిలీని చూసి నేను ఆర్యని నాతో పాటు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి అథర్వ మరియు బీనా భయపడి అలా చెయ్యొద్దు అని చెప్తారు. అప్పుడు ప్రతాప్ ఆర్య నాతో పంపించడానికి ఒప్పుకోండి, లేదంటే నేను ఆర్యకి ఒక ఆర్డర్ ఇచ్చి నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను. ఫ్యూచర్ లో ఆర్య మనసులో మీ మీద ప్రేమ కలగకుండా ఉండడానికి తనని నాతో పంపించడానికి మీ పర్మిషన్ కావాలి, అందువల్ల మీరే సొంతంగా తనని నాతో పంపించేస్తే మంచిదవుతుంది. మీరు ఆర్యని నాకు సమర్పిస్తున్నామని చెప్పండి, అప్పుడు నేను మిమ్మల్ని ఏమీ చేయకుండా ఆర్యతో పాటు వెళ్తాను అని చెప్తాడు. ప్రతాప్ మాటలకి అథర్వ అస్సలు ఒప్పుకోడు. నా కూతుర్ని నేను నీకివ్వను, నువ్వు మాతో ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు ప్రతాప్ నవ్వుతూ నేను ఒక రాక్షసుడిని, మనుషులు బాధపడుతూ ఉంటే చూడడం నాకు చాలా మజా అనిపిస్తుంది అని చెప్పి ఆర్యని తన కాలుతో పొట్ట మీద గట్టిగా తంతాడు. అది విన్న అథర్వ వెంటనే ప్రతాప్ ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు ప్రతాప్ ఆర్యతో చెప్పి అథర్వ మీద దాడి చేయిస్తుంది. ఆ తర్వాత కోపంతో అన్ష్ మీద దాడి చేయమని ఆర్యకి చెప్తాడు. అది విన్న ఆర్య అన్ష్ తల పగలగొడుతుంది. ఆ తర్వాత అథర్వ బీనా ఏడుస్తూ అన్ష్ గాయానికి మందు రాసి కట్టు కడతారు. అథర్వ మరియు బీనాలకి అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. అప్పుడు రూమ్
రూమ్ లో అన్సి దగ్గర ఒక ఛార్జింగ్ లేని ఫోన్ ఉంటుంది. దాంతో దానికి ఛార్జింగ్ పెడతాడు. అన్సికి గాయం తగలడం వల్ల అతనికి కొంచెం జ్వరం వస్తుంది. అందువల్ల అథర్వ మరియు బీనాలు భయపడిపోయి కిందకు వచ్చి ప్రతాప్ ని చూసి వెంటనే అన్సిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అని చెప్తారు. దాంతో ప్రతాప్ వాళ్ళ మీద విరుచుకుపడి నీ భర్త చూడు నన్నే కొట్టడానికి ట్రై చేశాడు అని వెంటనే ఆర్యాని చూసి కత్తి తీసుకురమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఆర్యాని చూసి మీ అమ్మ నాన్న నన్ను మళ్ళీ చంపడానికి వచ్చారు, నువ్వే వాళ్ళని చంపు అని చెప్తాడు. ఆ తర్వాత ప్రతాప్ అథర్వాన్ని కొట్టమని చెప్పడంతో ప్రతాప్ చెప్పినట్లుగానే ఆర్య వాళ్ళని కొడుతుంది. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యాని చూసి డాన్స్ చేయమని చెప్తాడు. ఆర్య బాగా డాన్స్ వేసి వేసి అలసిపోతుంది. కానీ ప్రతాప్ తనని అస్సలు ఆగమని చెప్పడు. కొంచెం సేపటి తర్వాత ఫోన్ బ్యాటరీ అయిపోయినందువల్ల ఆర్య ఆగిపోతుంది. అప్పుడు బీనా ఆర్య కోసం వాటర్ ని తీసుకుని వస్తుంది. కానీ ప్రతాప్ ఆర్యకి అస్సలు ఆ వాటర్ తాగనివ్వడు. బీనా ఆర్యాని ఆ సిచ్యువేషన్ లో చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రతాప్ బీనాని సైలెంట్ గా పైకి వెళ్ళమని చెప్తాడు. ఇదంతా అథర్వ చూసి పూర్తిగా ఇరిటేట్ అయ్యి కోపంతో ప్రతాప్ ని చంపడానికి వెళ్తాడు. ఆర్య ముందుగానే ప్రతాప్ ని కాపాడాలి అని నిలబడి ఉంటుంది. ప్రతాప్ వశంలోకి ఆర్య వెళ్లి అప్పటికే ఒక రోజు అయి ఉంటుంది. అందువల్ల ఆర్య ఒక్కసారి కూడా టాయిలెట్ కి వెళ్లి ఉండదు. అందువల్లనే ఆర్య అక్కడికక్కడే నిలబడి టాయిలెట్ కి వెళ్తుంది. ఇదంతా చూసి అథర్వ తిరిగి రూమ్ లోకి వెళ్లి బాగా ఏడుస్తాడు. ఆ సమయంలో అథర్వ తన దగ్గర ఉన్న ఫోన్ తో ఎవరికైనా ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ సిగ్నల్స్ ఉండవు. అందువల్ల అది పని చేయదు. ఆ తర్వాత అథర్వ నా ఆఫీస్ బ్యాగ్ లో నా ఆఫీస్ ఫోన్ ఉంది, బహుశా దాని నుంచి మనం ఎవరితో అయినా మాట్లాడవచ్చు, కానీ ప్రతాప్ కిందనే ఉన్నాడు అని వెంటనే బీనాని కిందకి పిలిచి నువ్వు వెంటనే ఆర్య బట్టల్ని చేంజ్ చెయ్యి అని చెప్తాడు. అప్పుడు బీనా ఒకసారి తనని స్నానం చెయ్యనివ్వు, ఎందుకంటే తను చాలా మురిగ్గా ఉంది అని చెప్తుంది. అప్పుడు ప్రతాప్ ఆర్యాని చూసి వెళ్లి బట్టల్ని చేంజ్ చేసుకునిరా అని అంటాడు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యాని చూసి టైం అయిపోతుంది, వీళ్ళు నిన్ను నాతో పంపించడం లేదు అని చెప్పి ఆర్య ఫ్యామిలీతో ఒక గేమ్ ఆడతాడు. అసలు ఈ గేమ్ ఏమిటి అంటే అథర్వ మరియు బీనాలు వాళ్ళ కొడుకు అన్సిని ఎక్కడైనా దాచిపెట్టాలి. ఆర్య వెళ్లి అన్సిని వెతికి పట్టుకుని తనని చంపాలి. అది గేమ్. దాంతో అథర్వ మరియు బీనాలు తొందరగా అన్సిని ఒక ప్లేస్ లో దాచిపెడతారు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యని చూసి నువ్వు అన్సిని ఎక్కడ ఉన్నా ఎతికి పట్టుకుని చంపేయి అని చెప్తాడు. దాంతో ఆర్య వెంటనే పై ఫ్లోర్ కి వెళ్లి అన్షి కోసం బాగా వెతుకుతూ ఉంటుంది. మరో పక్క టైం దొరకగానే అథర్వ కిందకి వెళ్లి తన ఫోన్ ని తీసుకుని కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆర్య అన్షిని కనిపెట్టి తనని చంపడానికి వెళుతూ ఉండగా అథర్వ మరియు బీనాలు ఆర్యాని అడ్డుకుంటారు. అప్పుడు ఆర్య తన అమ్మ నాన్నల్ని కూడా బాగా ఘోరంగా గాయపరుస్తుంది. అప్పుడు అన్షి అక్కడి నుంచి పరిగెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆర్య వచ్చి అన్షిని పట్టుకుని అన్షిని పైనుంచి కిందకి పడేస్తుంది. ఆ తర్వాత అథర్వ మరియు బీనాలు కిందకు పోయి చూడగా అప్పటికే అన్ష్ పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది. బీనా అన్ష్ ఇంకా బ్రతికే ఉన్నాడు, తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే మనం అతన్ని కోల్పోతాం అని అంటుంది. అప్పుడు ప్రతాప్ ఆర్యాని చూసి నువ్వు వెళ్లి అన్షిని చంపు అని చెప్తాడు. ఆ తర్వాత ప్రతాప్ అథర్వాని చూసి మీరు అన్షిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి బ్రతికించుకోవాలి అంటే మీరు నాకు ఆర్యాని సమర్పిస్తున్నామని చెప్పి ఇచ్చేయండి అని అంటాడు. అప్పటికే అథర్వ మరియు బీనాలో చాలా టార్చర్ ని అనుభవించి ఉంటారు. అందువల్ల కనీసం అన్షినైనా బ్రతికించుకోవాలి అనే ఉద్దేశంతో ఆర్యాని ప్రతాప్ కి ఇచ్చేస్తారు. అప్పుడు అథర్వ ఆర్య లొకేషన్ ని ట్రేస్ చెయ్యాలి అని అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఆర్య ప్యాంటు పాకెట్ లో ఒక సెల్ ఫోన్ ని వేస్తాడు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యాని తీసుకుని వెళ్లిపోతాడు. అథర్వ తన వైఫ్ బీనాని చూసి నువ్వు హన్సిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. అయితే అప్పటికే ఆర్యాని ఆపడానికి ట్రై చేసినప్పుడు అథర్వ చేతికి గాయం అయి ఉంటుంది. అయినా అథర్వ తన కూతురు పాకెట్ లో పెట్టిన సెల్ ఫోన్ ని ట్రేస్ చేస్తూ తన లొకేషన్ ని కనుక్కుంటాడు. ఫైనల్ గా అథర్వ ప్రతాప్ లొకేషన్ కి చేరుకుంటాడు. కానీ అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారిగా అథర్వ మీద పడతారు. అందువల్ల అథర్వ లేవలేకపోతాడు. అప్పుడు అథర్వ ప్రతాప్ ని చూసి నేను చనిపోవాలి అనుకుంటే ఆర్య చేతుల్లోనే చనిపోవాలనుకుంటున్నాను అని అంటాడు. ప్రతాప్ ఆర్యాని తన గోడౌన్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఆర్య లాగానే ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రతాప్ తన వశం చేసుకుని ఉంటాడు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యాని పిలిచి మీ నాన్నని వెంటనే చంపేయి అని అంటాడు. అప్పుడే అథర్వ సైలెంట్ గా లేచి తన చేతిలో ఉన్న ఒక వస్తువుతో ఆర్య చెవులో గట్టిగా గుచ్చుతాడు. దాంతో ఆర్య చెవులు సరిగ్గా వినిపించవు. ఆ తర్వాత అథర్వ వెంటనే చాలా ఫోర్స్ తో ప్రతాప్ ని కిందకి లాగుతాడు. కింద పడ్డ ప్రతాప్ స్పృహ కోల్పోతాడు. ప్రతాప్ కి
స్పృహ వచ్చేసరికి తను పెయిన్ తో చాలా బాధపడుతూ ఏమీ మాట్లాడలేకపోతాడు. అలా అథర్వ ఆర్య ప్రాణాలతో పాటు చాలా మంది అమ్మాయిల ప్రాణాలు కాపాడతాడు. అక్కడ కట్ చేస్తే 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మనకి ఇక్కడ మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ నే చూపిస్తారు. ఒక వ్యక్తి చనిపోయిన ఎలుకల్ని ఇంటికి తీసుకుని వచ్చాడు కదా, అతను ఎవరో కాదు, అథర్వనే. అతను చాలా డిప్రెషన్ లో బాగా గెడ్డం పెంచి ఉంటాడు. ఆ తర్వాత అథర్వ ఒక రూమ్ లోకి వెళ్తాడు. చనిపోయిన ఆ ఎలుకల్ని, టీ పౌడర్ ని తీసుకుని వెళ్తాడు. ఇవన్నీ ప్రతాప్ కోసం తీసుకుని వెళ్తాడు. ప్రతాప్ ని అథర్వ ఖైదీగా పట్టుకుని ఉంటాడు. అథర్వ ప్రతాప్ ముందు కూర్చుని బనానా తింటూ ఉంటాడు. ప్రతాప్ నేను కూడా బనానా తింటాను అని అంటూ ఉంటాడు. కానీ అథర్వ ప్రతాప్ కి ఆ చనిపోయిన ఎలుకలు, టీ పౌడర్ ని తినమని చెప్తాడు. గత 10 సంవత్సరాలుగా అథర్వ ప్రతాప్ ని ఈ విధంగానే బాధ పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత అథర్వ ప్రతాప్ ని చూసి, నిన్ను నువ్వు సైతాన్ అని అనుకుంటూ ఉండేవాడివి కదా, ఇప్పుడు నేనే నీకు సైతాన్ని అయ్యాను అని అంటాడు. ఆ తర్వాత అథర్వ తన రూమ్ లోకి వస్తాడు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ అనీష్ మరియు బీనా ఫొటోస్ ఉంటాయి. అంటే అదే రోజు వర్షం కారణంగా బీనా మరియు అనీష్ హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయి ఉంటారు. ఆర్య ఇప్పటికీ ప్రతాప్ వశీకరణలోనే ఉంటుంది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆమె బ్రతికి ఉండగానే ఒక శవంలాగా మారి ఉంటుంది. ఆర్యని అథర్వ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ప్రతాప్ కారణంగానే అథర్వ తన ఫ్యామిలీని కోల్పోయాను అని అథర్వ ప్రతాప్ ని ఈ విధంగా టార్చర్ చేస్తూ హింసిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.